గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకున్న మహిళా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ చరిత్రలో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తగిన ప్రాముఖ్యత ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని అన్నారు. నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కును కల్పిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళా సంఘాలను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే మహిళలకు తగిన గుర్తింపు కల్పించారని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పనిచేస్తుందని అన్నారు. మహిళలకు గౌరవించి స్త్రీశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. నూతనంగా ఎన్నుకున్న కమిటీని పల్లా శ్రీనివాసరావు అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవాని, ప్రధాన కార్యదర్శి కణితి సంజయసమ్మ, ఉపాధ్యక్షులు కోరుకొండ పద్మ, నియోజకవర్గ పరిధి వార్డుల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. మరి చూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అన్ని కూడా సిద్ధాంతాలను కట్టుబడి నడుచుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా మెరుగ్గా పాలనతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదైతే సూపర్ 6 మేము పెట్టామో సూపర్ 6 సూపర్ హిట్ అయింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇటు ఉచిత బస్ కావచ్చు, స్త్రీశక్తి అనే పెట్టేటువంటి పథకం కావచ్చు, లేకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకి ఆర్థిక సహాయం కావచ్చు, రైతులకు అందించిన అన్నదాత సుఖీభావ దానికి అందించినటువంటి పథకాలు కావచ్చు. ఇలాగా అనేక పథకాలు ఏవైతే మనం ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట ఉందో ఆ మాట ప్రకారంగా అవి పూర్తి స్థాయిలో చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ మేము అన్ని పథకాలు చేసినట్టే. అవి కూడా కొన్ని ఇంకా నిరుద్యోగ భృతి అంటున్నారు, భృతి అంటున్నారు. కానీ ఈరోజు అనేక కంపెనీస్ కూడా తీసుకొస్తున్నాం.